ఈ మధ్యకాలంలో పిల్లలు చదువుకున్నది గుర్తుపెట్టుకునే సిచ్యువేషన్లో కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఎక్కువ మంది బై హార్ట్ చేసేటువంటి ధోరణిలో ఎక్కువ వెళ్తున్నారు. నిజంగా అది కరెక్ట్ అంటారా? అది మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళిన టైంలో గుర్తుండకపోవడం వల్ల ఇంకో రకమైనటువంటి టెన్షన్ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇలాంటివి మీరు చూస్తున్నారా మేడం? అట్లాంటి పిల్లలు మీ వరకు వచ్చిన వాళ్ళు కావచ్చు, ఎన్ని కేసెస్ వచ్చినాయి ఉండొచ్చు, అట్లాంటివి బై హార్ట్ చేయాలంటారా, అర్థం చేసుకోవాలంటారా? అర్థం చేసుకోవాలమ్మా ఎప్పుడు కూడా. అందుకే ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక షెడ్యూల్ పెట్టుకుని రోజు 2 గంటలే, ఎక్కువ అక్కర్లేదు, మంచిగా చక్కగా వచ్చాక ఓ గంటన్నర ఆడుకుని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్లు కూడా అక్కర్లేదు. వాళ్ళు స్కూల్లో చెప్పందేముంది, ట్యూషన్లో కొత్తగా చెప్పేదేముందమ్మా, ఏమీ లేదు. పిల్లలు శ్రద్ధగా కూర్చుని వింటే ఇంటికి వచ్చిన తర్వాత రోజు ఒక 2 గంటల పాటు చదువుకుంటే చాలు. పిల్లలకి బట్టి కొట్టడం ఇప్పుడు ఈ ఫ్యూచర్, ఇప్పుడు ఎవరైతే స్కూల్ ఏజ్లలో ఉన్నారో ఇప్పటికైనా తల్లిదండ్రులు కళ్ళు తెరిచి పిల్లలకి ఒక మీనింగ్ఫుల్ నాలెడ్జ్ తెచ్చుకోకపోతే, అసలు పరీక్షలు అనే వాటిని నిజానికి వీ షుడ్ సెలబ్రేట్ అంటాను నేను మా పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే 1 ఇయర్ అంతా నువ్వు ఏదో కష్టపడి ఏదో నేర్చుకున్నావు, రైట్? అదేంటో నీకు నువ్వు అర్థం చేసుకోవడానికి లేదా ప్రపంచానికి చూపించడానికి నీకు ఒక మంచి అవకాశం. ఎగ్జామ్స్ లేకపోతే నీకేం వచ్చు, నీకేం రాదు, ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? ఈ 1 ఇయర్ అంతా ఎప్పటికప్పుడు ఒక నాలెడ్జ్ బేస్తో చదువుకుంటే ఎగ్జామ్స్ అసలు టెన్షనే కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే హీ విల్ ప్రొడ్యూస్. వాడి 100% వాడు ఇచ్చేస్తాడు, దాని గురించి టెన్షను ఉండదు. అండ్ అదే వాడి కెపాసిటీ. ఆ కెపాసిటీకి ఈ చాలామంది ఏమంటారంటే ఇది కాంపిటేటివ్ వరల్డ్, ఏమంటారు 90% రాకపోతే బ్రతకలేడు. అమ్మ కాదు, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మా వారు సెంట్రల్ గవర్నమెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. వెన్ హీ వాజ్ సీనియర్ పొజిషన్ ఎస్ఓజీ అనేవాళ్ళు. అప్పుడు బీఆర్సీలో ట్రైన్ అయిన తర్వాత ప్రొబేషన్ ప్రాసెస్ కింద వాళ్ళ అండర్లో ఎవ్రీ ఇయర్ 3 ట్రైనీ ఇంజనీర్స్ వచ్చేవాళ్ళు. 6 months ఆఫ్ ప్రొబేషన్. ఒక ఇయర్లో ఒక ఐఐటిఎన్ వచ్చాడు, ఒక బిట్స్ పిల్లని అబ్బాయి వచ్చాడు, ఒక మామూలు బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి వచ్చాడు. వీళ్ళు 3 సెలెక్ట్ అయ్యారు. 2 సంవత్సరాలు అక్కడ బీఆర్సీలో కోర్స్ చేసి ప్రాక్టికల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ గురించి ప్రొబేషన్కి ఇక్కడికి వచ్చారు. కెన్ యూ ఇమాజిన్ హూ కేమ్ ఫస్ట్ ఆఫ్టర్ ద ఎగ్జామ్స్? బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి. అలా అంటే వాళ్ళిద్దరికి నాలెడ్జ్ లేక కాదు, లేదా వాళ్ళేదో తెలివి తక్కువ వాళ్ళని కాదు, ప్రజెంట్ చేసే విషయం. నిజానికి ప్రాక్టికల్గా నువ్వెంత చేయగలుగుతున్నావు. ఎందుకు ఇండస్ట్రియల్ వర్క్ ఈజ్ నాట్ లైక్ ముందర కూర్చుని నీట్గా కాదు. అవసరమైతే బాయిలర్లోకి దిగాలి, ఏమంటారు ఆయిల్ పూసుకోవాలి, ఎవ్రీథింగ్ అది అర్థం చేసుకోవాలి, అనాలిసిస్ చేయగలిగి విదిన్ కొన్నిసార్లు నిమిషాల లోపల ప్రాబ్లం ఎక్కడుందో అర్థం చేయగలగాలి. చేతి కిందన్న ఆ సూపర్వైజర్స్ అండ్ అదర్ టెక్నీషియన్స్ని ఇన్స్ట్రక్ట్ చేయగలగాలి. దానికి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అండ్ క్విక్ అనలిటికల్ పవర్ ఉండాలి. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఐఐటి, ఇట్ ఈస్ నాట్ అబౌట్ బిట్స్ ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఎన్ఐటి. ఇట్ ఈస్ అబౌట్ హౌ యు ఆర్ డెడికేటెడ్, హౌ ప్యాషనేట్ యు ఆర్ అబౌట్ యువర్ వర్క్. కాబట్టి ఇక్కడ పిల్లలు ఐఐటిఎన్స్ అయ్యారా లేదా అన్నది క్వశ్చనే కాదు, ఎంత ఆ వర్క్ మీద ఇంట్రెస్ట్ చూపించగలుగుతున్నాడు, చదువుని ఒక ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో రోజు కొంచెం చదివితే ఇయర్ ఎండింగ్లో వచ్చేటువంటి ఎగ్జామ్స్కి పెద్దగా ప్రెషర్ గారు అనేసి మీరు చెప్తున్నారు. డైలీ ఓన్లీ 2 hours హ్యాపీ ఫీల్ అవుతారు, ఛాలెంజింగ్గా తీసుకుంటారని. ఎగ్జాక్ట్. కానీ ఇప్పుడున్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎట్లా తీసుకుంటున్నారంటే ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు టెన్షన్ పడి చదవడం, లేదంటే నిద్ర పోకుండా రేపు ఎగ్జామ్ ఉందంటే ఇలా అసలు నిద్ర బోరింగ్గా, సో నిద్ర పోకుండా నిద్రలేమి 1 day బ్యాటింగ్, మళ్ళీ సిలబస్ అంతా అదే రోజు కంప్లీట్ చేయాలి. 1 నుంచి 10 ఉండని, లేకపోతే ఇంకా 15 ఉండని, ఆ లెసన్స్ అన్నీ ఆ రోజే ఒక్కరోజే చదివేయాలి. దీనివల్ల ప్రెషరైజ్డ్ అయ్యి మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మర్చిపోవడం పక్కన పెట్టమ్మా, నాలెడ్జ్ ఏముంటుంది? ఎగ్జామ్ వస్తుంది. నేను ఎంజీఐటీలో కౌన్సిలర్గా కొన్ని సంవత్సరాల పాటు పనిచేశాను. వాళ్ళతో అదే దాన్ని సర్టిఫికేట్ తీసుకుంటావు, ఫైన్ వస్తుంది 65%, 70%, 75%. ఎందుకు ఇంటర్నల్స్ కూడా ఉంటాయి కాబట్టి ఏమాత్రం కొద్దిగా బెటర్గా పర్ఫామ్ చేసినా కూడా మంచి 70% వస్తుంది. ఏం చేసుకుంటావు? రేపు పొద్దున ఇంటర్వ్యూలో కూర్చున్న నాడు దేని చూస్తారు? ఇప్పుడు ఎవరైతే ఒక వీపీ లెవెల్కి లేదా మంచి సీనియర్ పొజిషన్కి వెళ్ళిన వాడు డిగ్రీ పట్టుకుని వెళ్ళాడా, వాడికి ఉన్న నాలెడ్జ్ పట్టుకుని వెళ్ళాడా?
నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరైతే నాలెడ్జ్ అండ్ లేటెస్ట్ రిక్వైర్డ్ టెక్నాలజీస్, మరి అది ఇట్లాంటి స్టూడెంట్స్కి ఏం కంప్యూటర్ చెప్తారు మేడం? అంటే నిద్ర పోకుండా సిలబస్ అంతా ఒకే రోజు క్లోజ్ చేసుకోవాలి అని ప్రెషరైజ్డ్ అయ్యి నెక్స్ట్ డే మెథడ్లో ఉండేది ఏం ఉండకుండా ఎగ్జామ్ రాసే టైంలో ఏం ఉండకుండా అట్లాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చేటి సజెషన్స్ ఏంటి? ఖచ్చితంగా అది సరి అయిన విధానం కాదు. అలాంటి వాళ్ళ ఫ్యూచర్ ఈజ్ అట్లీస్ట్ ఇప్పుడు ఈ 21వ శతాబ్దపు టైంలో ఫ్యూచర్ ఈజ్ వెరీ డిఫికల్ట్. అంత ఈజీ కాదు. ఎందుకంటే నాలెడ్జ్ లేకుండా అసలు ఉద్యోగాలు ఏమంటారు, అమెరికా లాంటి చోటనే ఉద్యోగాలు అట్లా తీసి పడేస్తున్నారు. ఏఐ ముందరికి వస్తుంది. అసలు మనం ఊహించలేని లెవెల్కి ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన లైఫ్లోకి చొరబడిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాల లోపల అసలు మనుషుల అవసరమే పడని స్టేజ్ వస్తోంది అన్న ఒకవైపు ఒక భయపడుతున్న టైంలో ఏ నాలెడ్జ్ లేకుండా, ఏ రకమైన ఏమంటారు స్కిల్ సెట్, అకాడమిక్ స్కిల్ సెట్ లేకుండా జాబ్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇప్పటికే ఆల్రెడీ మనం చూస్తున్నాం. బీటెక్లు ఇవి చేసి స్విగ్గీ డెలివరీలు చేస్తున్న పిల్లలు నువ్వు ఒకసారి రోడ్డు మీదకి వెళ్ళి చూడు, నీకు బోల్డ్ మంది కనబడతారు. కాబట్టి పిల్లలు మొదలు పేరెంట్స్, తర్వాత మొదలు పేరెంటల్ యాటిట్యూడ్లో చాలా తేడా రావాలమ్మా. మా పిల్లలు హై పర్సంటేజ్లు తెచ్చుకోవడానికి కోసం ప్రెషర్ పెట్టాలి అని, బాగా చదివి పర్సంటేజ్ తెచ్చుకుంటే వండర్ఫుల్. నేను పర్సంటేజ్ తెచ్చుకోవద్దు అనట్లేదు, ప్రెషర్ వద్దు. హాయిగా ఆడుతూ పాడుతూ చదువు అనేది ఒక ఎంజాయబుల్ థింగ్. నేను 40 years ఆఫ్ ద ఏజ్లో ఐ జాయిన్డ్ ఇన్ ఎంఫిల్. ఐ నో ద ఇంపార్టెన్స్. నేను ఆడుతూ పాడుతూ చేశాను. ఇగో ఇవాళ చాలా ఏమంటారు సక్సెస్ఫుల్గా నేను ఇవాళ నిలబడగలిగాను. నాతో చదివిన 25-26 years ఏజ్ ఉన్న వాళ్ళకన్నా సక్సెస్ఫుల్ కాగలిగాను. బికాజ్ నేను ఆ మెచ్యూరిటీతో చదివాను. కాబట్టి దో ఐ స్టడీడ్ లేట్, నా నాలెడ్జ్ బేస్ కానీ నేను నాలెడ్జ్ కోసం చదివాను. నాకు సర్టిఫికెట్ కోసం నేను పెద్దగా చదవలేదు. సర్టిఫికెట్ దో ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నేను ఒక సైకాలజిస్ట్గా ఉండాలంటే నాకు ఆ కాన్సెప్ట్స్ తెలియాలి.